ప్రాణాయామం ప్రత్యాహారం ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య విచేక విచారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కురు అవదానం మహావదానం కురు అవదానం మహావదానం ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం. దివ్యాత్మ స్వరూపమైన విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గం అన్నది అగ్నితో చెల్లాటము, బెబ్బులతో యుద్ధం వంటిది. ఏ కించిత్ మనం ఏమారుపాటు జరిగినప్పటికీ పొంచుకుని ఉన్నటువంటి యొక్క మాయా అనేటువంటిది సంసారం అనేటువంటి పొదలోకి లాగి మానవుని తబ్బిబ్బు పరచి తన మానవత్వాన్ని మరిపింపజేసేటువంటి యొక్క ప్రయత్నానికి కూడాను పూనుకుంటుంది. అట్టి స్థితి యందు మానవుడు ఆధ్యాత్మిక మార్గమును ప్రవేశించుటకు పూర్వము ఈ ప్రాణాయామ ప్రత్యాహారముల యొక్క విశిష్టతను గుర్తించుట అత్యవసరము. You try and hold your breath. Every day you must make an inquiry about your being knowledgeable. You must also understand what it is by which you can go into samadhi. In this manner, perform the controlling of your breath pranayama every day. Divyatma Swarupas, young students, to enter into spiritual practices, it is like playing with fire. It is like fighting with a tiger. If you are careless, this thing known as Maya will surround you, will pull you into the life of a family, and it will make you undergo several illusions. Therefore, before entering the path of the spiritual aspirations, you must be very careful and try and hold your breath. సాధనలు ఆంతరంగిక సాధన, బహిరంగ సాధన అని రెండు రకములు. మనము శ్రవణం, మననం, నితిధ్యాసలతో పాటు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, చింతనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం అనేటువంటి మార్గములు అన్నీ కూడాను కేవలము ఇది బహిరంగ సాధనలుగా నిరూపిస్తుంటున్నాయి. అయితే ఆంతరంగిక సాధన అన్నటువంటిది ప్రాణాయామం, ప్రత్యాహారం, ఇవి రెండు మాత్రమే ఆంతరంగిక సాధనలు. All sadhanas or spiritual practices are of two kinds. One kind may be referred to as the inner practices. The second kind may be referred to as the outer practices. Whether it is you are listening to a discourse or thinking about that discourse after you listen, or turning it over in your mind and digesting that discourse, and the many different ways of serving, that is listening and sitting at the Guru's feet and digesting and so on, all these may be referred to as sadhanas or outer practices. There are only two which can be called the inner practices, that is pranayama, taking the breath in and out, and pratyahara, that is controlling this breath which you take in. These two are inner sadhanas or practices. ప్రాణాయామం అన్నటువంటిది ప్రాణమును నిరోధించటమే ప్రాణాయామం యొక్క సాధన. Pranayama is this sadhana or practice by which you would hold the prana. ప్రాణములు 5 ఉన్నవి మానవుని యందు. ఒక్కటి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. ఈ 5 ప్రాణములు కూడాను నిరోధింపచేసి తద్వారా అనేక రకములైనటువంటి యొక్క అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం ప్రాణాయామం యొక్క విశిష్టత.
the significance of pranayama is to recognize that there are 5 different vital airs. They are called prana, apana, vyana, udana and samana. It is to be able to control these 5 different vital airs. By that process, you will be able to develop a certain amount of inner vision. This is referred to as pranayama. ఈ ప్రాణాయామం నందు రేచక, పూరక, కుంభకమని 3 రకములుగా ఉంటున్నవి. In this process of pranayama, there are 3 different kinds. They are referred to as rechaka, puraka and kumbhaka. ప్రాణగతిని అపానగతిలో, అపానగతిని ప్రాణగతిలో, ప్రాణగతి అపానగతి రెండింటి యందు కూడాను కుంభకమును చేసేటువంటి పరిస్థితి యందు ఈ మూడింటి యొక్క మార్గములు నడుపుతూ ఉన్నాయి. To be able to get control over the various vital airs, prana and apana, and hold them in the process that is described as kumbhaka, this is how these 3 different things are being described. ఇంకా ప్రత్యాహారము, ప్రత్యాహారం అనగా ఇంద్రియముల ద్వారా మనసును బహిర్ముఖముగా ఉన్నటువంటి భావములతో అంతర్ముఖంగా చేర్చేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం ప్రత్యాహారం యొక్క విశిష్టత. అనగా మనస్సు యొక్క కిరణములు ప్రాకృత దృశ్యములపై ప్రసరించటం చేత ఈ మనస్సు మాలిన్యము చెంది కేవలం విషయ సంబంధమైనటువంటి యొక్క వాంఛనయందు తన యొక్క రాగమును అభివృద్ధి పరచుకోవటం చేత వాడు బంధితుడవుతున్నాడు. అట్టి కారణం వల్ల ఈ మానసిక కిరణములను ఆత్మవైపున మరల్ప చేసేటువంటి యొక్క ప్రయత్నమే ప్రత్యాహారం యొక్క అర్థము. The second process, pratyahara, is as follows. This consists in controlling your mind through your organs. The organs, with the help of the mind, generally look at external appearances. By looking at these external appearances, the mind develops sensuous desires. As a result of these sensuous desires, the mind becomes impure. The process of pratyahara consists in turning the mind from external appearances towards the internal factors. This turning of the mind towards the internal vision is what is referred to as pratyahara. అయితే ఈనాడు అనేక మంది సాధకులు కొంత తెలియనటువంటి గురువులను అనుసరించడం చేత ప్రాణాయామం మాత్రమే చేయొచ్చు కొంతమంది, లేక ప్రత్యాహారమును మాత్రమే అనుసరించు కొంతమంది వారి యొక్క నిత్యకృత్యము లోపల కాలమును గడుపుతున్నారు. ఇది చాలా పొరపాటు. ప్రాణాయామము లేని ప్రత్యాహారము, ప్రత్యాహారము లేని ప్రాణాయామము చేయడానికి వీలు కాదు. కనుక ప్రాణాయామం, ప్రత్యాహారము రెండు కూడాను ఒక జంటల వంటిది. ఇవి రెండు బింబ ప్రతిబింబముల వంటివి. ఒకటి లేక రెండవ చేయించినప్పుడు దాని ఫలసిద్ధి ఏమాత్రం కూడాను మనకు దక్కదు. Today, several sadhakas, not knowing what the right thing is to do, are reaching ignorant gurus, and as a result of their association with ignorant gurus, they are either practicing pranayama only or pratyahara only. This is not correct. Both pranayama and pratyahara go together. In fact, they are like reflections of each other. You will not get the benefit if either you do only pranayama or only pratyahara. These have to be taken together and each one depends on the other. మనసును అరికట్టినప్పుడే ప్రాణము కూడాను వశమవుతుంది. ప్రాణమును అరికట్టినప్పుడే మనసు వశమవుతుంది. ఈ మనసు ప్రాణములు రెండింటి యందు కూడాను దేహమనేటువంటిది యొక్క చైతన్య స్వరూపంగా నిలిచి ఉంటున్నది. కనుకనే ఈ దేహ చైతన్యమును మనం స్తంభింపచేసేటువంటి నిమిత్తమై మనస్సును లోదృష్టిగాను ఈ యొక్క ప్రాణమును నిరోధించేటువంటి యొక్క ప్రాణాయామంగాను రెండును ఆచరించినప్పుడే ఈ యొక్క సిద్ధి, మనము సమాధి సిద్ధి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది. It's only when you control your mind, you can control the prana or the vital air. And it's only when you control the vital air, conversely, you can control the mind. It is not possible to do one without the other. By doing both of these things, you can turn the mind inwards and you can control your prana. That is how the living body, the body which has life in it, can itself be brought under control and you can experience a state which is referred to as the state of samadhi. ఇందులో నిత్యానిత్య విషయ విచారణ అత్యవసరమని
రెండవ లైన్ లో మనకు తెలుపుతూ ఉన్నది. In the second line of the verse which has just been given to you, it is telling us that an inquiry into what is permanent and what is not permanent is essential. ఆ నిత్యానిత్య విషయ పరిశీలన చేసినప్పుడు ఆత్మ సత్యమని, దేహము అసత్యమని ఇందులో తేలుతూ వస్తుంటుండాలి. ఆత్మ విచారములో మనము చక్కగా విచారణ సలిపినప్పుడు ఈ ఆత్మకే సత్యం, శివం, సుందరం అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క నామములు కూడాను ఉన్నవి. When you make this inquiry into what is permanent truth and what is not permanent, you will come to the conclusion that Atma is the permanent truth, whereas body is untruth and is not permanent. And you go further, find out the nature of Atma, the permanent truth, you will also see that Atma is being referred to by these three sacred names, Satyam, Shivam, Sundaram. సత్యము లేని శివము, శివము లేని సుందరము ఉండడానికి వీలు కాదు. సత్యము యొక్క ప్రకాశమే శివము, శివము యొక్క విలాసమే సుందరం. It's not possible to have prosperity which is not associated with truth. It is not possible to have bliss which is not associated with prosperity. Prosperity goes with truth and happiness goes with prosperity. సత్యము ప్రకాశం వంటిది. ప్రకాశము ద్వారానే ప్రకృతి మనకు చూడగలుగుతున్నాము. ఈ చూపించేటువంటి యొక్క ప్రకాశమును, చూడగలిగేటువంటి యొక్క వస్తువును, రెండింటి యొక్క తత్వమును అర్థం చేసుకునేటువంటి విషయమే విలాసమైనటువంటి సుందరం. Truth is like a shining light. It is with the help of this shining light of truth we are able to see the nature around us, Prakriti around us. The ability to use the shining light of truth to see and understand the nature around us, that itself is the happiness and pleasure that is contained in Sundaram. కనుక సత్యం, శివం, సుందరం మిళితమైనటువంటి యొక్క స్వరూపమే ఆత్మ. Therefore, what is the mixture of the conglomeration of this shining truth, Satyam, of this prosperity, Shivam, and this happiness, Sundaram, that is the shape of Atma. ఈ మూడింటి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని గుర్తించిన తర్వాత మనం ఇంకా చేయవలసినటువంటి సాధనలు ఏమాత్రం కూడా ఉండవు. వంట అయిన తర్వాత కట్టెలతో కానీ నిప్పుతో కానీ మనకి ఏమాత్రం అవసరం ఉండదు. After you have been able to understand the special aspect of these three things, there is nothing else for you to inquire or to find out. Just as after you have finished your cooking, you have no more need either with the firewood or with the hearth. ఇంకా మూడవదైనటువంటిది, మనము సమాజ స్థితిలో పోయేటువంటి పరిస్థితికి కొన్ని రకములైనటువంటి యొక్క మార్గములు కూడాను మనం అవలంబించవలసినటువంటిది ఉంది. ఈ సమాధి ఏ రీతిగా మనకు సిద్ధిస్తుంది అంటే, ఈ ప్రాణాయామం, ప్రత్యాహారం యొక్క చేరికతో మన యొక్క ఇంద్రియములు స్తంభించిపోయి ప్రాణతత్వము వాంఛనను విసర్జించి కేవలం ఆత్మతత్వమునందే ప్రకాశమును అనుభవించటం చేత మనము ఈ యొక్క దేహములో ఉన్నటువంటి సర్వ శక్తులు కూడాను ఒక విధమైనటువంటి రీతి లోపల నిరోధింపబడతాయి. Now, what is contained as a third item in the third line refers to the state of samadhi. How do we get this state of samadhi? This is what has been explained. This is by paying attention to pranayama and pratyahara. If you pay attention to both pranayama and pratyahara, you will be able to give up all your desires. You will be able to turn your mind from the external sensuous desires towards the Atma. When you do that, you will find that the entire body takes a very different turn. The energies of different kinds in the body will all come under your control. ఈ సమాధి కూడాను కేవలము తెలియనటువంటి మూర్ఖత్వంలో కానీ, లేక ఏ విధమైనటువంటి తెలివితేటలు లేనటువంటి యొక్క అంధకారంలో కానీ ఉండకూడదు. జాప్య సమేత సమాధి విధానం అన్నారు. అనగా జపముతో సహితమైనటువంటి సమాధిగా ఉండాలట. This samadhi which has been referred to should not be some foolish blankness. It cannot also be a darkness of the mind. Japa should go along with this samadhi. That is how the samadhi has been described. జపమనగా కేవలము ఒక మాలను చేతి యందు ఉంచుకొని
ఆ మాలలో ఉన్నటువంటి యొక్క మణులను మాత్రమే త్రిప్పటం కాదు జపము, అనగా సతతం భగవత్ చింతనం జపం. నిరంతరము కూడాను భగవత్ నామమును ఉచ్చరించుతూ, అనగా నాలుకతో కాకపోయినప్పటికీ మనసుతోనైనా ఉచ్చరించుతూ ఉండటం చేత దానికి జపము అనేటువంటిది కూడా ఉంటుండాలి. జప అనగా అది కూడాను భజగానే మారిపోతుంది. జప భజ ఈ రెండింటి యొక్క భేదములు ఏమాత్రం కూడాను మనం పాటించకూడదు. కనుక నీవు మానసికంగా అంతర్ముఖం చేసుకున్నప్పుడు ఆ అంతర్ముఖమైనటువంటి మనసు నిరంతరము భజించుతూ ఉండటమే ఈ జప సహితమైనటువంటి యొక్క సమాధి. Here, the word japa should not be understood to mean holding a garland of beads and merely turning the beads one after another through your hand. This is to be understood as saying that continual repetition of the name of the Lord. This repetition of the name of the Lord may not be loudly done with your tongue. It should be done at least within yourself, inside your mind. This repetition of the name of the Lord inside your own mind mentally is referred to as japa. If you utter this word on the other side, in the reverse side, japa becomes bhaja. Whether it is japa, namely uttering the name of the Lord within your mind, or bhaja, uttering the name of the Lord externally, both of them will be called japa. విద్యార్థులారా, ఈనాడు లోకములో అనేక రకములైనటువంటి సమాధి స్థితులు బయలుదేరినవి. సమాధి అనగా కేవలము ఏదో ఒక విధమైనటువంటి దీంట్లోపల పడిపోవటమో, లేక ఆ పడిపోయినటువంటి స్థితిలో ఏదో కొన్ని విధములైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావములతో ఉద్రేకపూర్వకమైనటువంటి పలుకులు పలకటమో, ఇంకే విధమైనటువంటి యొక్క దేహమును అయోమయ స్థితి యందు చేయించుకోవటమో, ఈ రకమైనటువంటి యొక్క పరిస్థితులను ఈనాడు లోకము సమాధి అనేటువంటి పేరుతో చలావణి అవుతున్నది. Young students, today samadhi is being understood in many different ways. If one falls down unconscious, or if one utters in a semi-conscious manner excited spiritual words, or if one behaves in a confused manner and is not consistent, we seem to be thinking that that is a state of samadhi. అయితే ఈ సమాధిని అన్కాన్షియస్ గా ఉన్నటువంటి సమయంలో, లేక సబ్ కాన్షియస్నెస్ లో ఉండేటువంటి సమయంలో, లేక సూపర్ కాన్షియస్నెస్ గా ఉండేటువంటి సమయంలోనూ ఉండేటువంటి పరిస్థితి సమాధి అనిపించుకోదు. సహజమైనటువంటి స్థితిలో ఉండియే ఆ సమాధి యొక్క ఆనందమును అనుభవించడానికి తగినటువంటి యొక్క ఆధారములు కూడాను కలుగుతుంటాయి. దానిని చక్కని సరి అయినటువంటి సమాధిని చెప్పడానికి వీలవుతుంది. కానీ ఏదో పడిపోయి అన్కాన్షియస్ లో ఉన్నటువంటి సమయంలో సమాధి అనిపించుకోవటం అది సరి అయినటువంటి సమాధి కానేరదు. లేక హిస్టీరియా ఉండొచ్చును, లేక ఇమోషన్ ఉండొచ్చును, లేక ఫిట్స్ గా ఉండొచ్చును, ఇంకే విధమైనటువంటి యొక్క వ్యాధిగా ఉండొచ్చును. కానీ ఆ దానిని సమాధి అని చెప్పడానికి మాత్రము సాధ్యం కాదు. అలాంటి యొక్క స్థితులంతా కూడాను మన భారతీయులు సక్రమమైనటువంటి మార్గంలో గుర్తించుకొనలేక ఇట్టి వాటిని సమాధి అనేటువంటి యొక్క రూపముతో లోకానికి అందించడానికి పూనుకోవటం చేతనే ఈ పవిత్రమైనటువంటి యొక్క సమాధి స్థితులు కానీ, ప్రాణాయామ ప్రత్యాహారముల యొక్క పరిస్థితులు కానీ, జప తపముల యొక్క విశిష్టతలు కానీ సరి అయినటువంటి దీంట్లో గౌరవానికి సరి అయిన గురి కావటం లేదు. కనుక మనము ఈనాడు సత్యమైనటువంటి మార్గమును, నిత్యమైనటువంటి స్థితిని, పవిత్రమైనటువంటి భావమును మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం సల్పాలి. To be unconscious is not samadhi. To be in a subconscious state is not samadhi. To be in a superconscious state is not samadhi. You should understand that there is a possibility that one is in his natural state, not in an extraordinary state, and yet enjoy the bliss which is connoted by the word samadhi. This is quite possible, and that is the real samadhi. Anything else, either being unconscious or subconscious and superconscious, these will be referred to either as hysteria, or it may be emotion, or it may be fits, or it may be some other disease of that kind that can never be called samadhi. Unfortunately, Indians today are not able to recognize true samadhi from these various diseases, and therefore they are not able to hand over to others the sacred meaning and the sacred type of samadhi.
the pranayama and the pratyahara and the tapa and the japa have all to be interpreted properly, and they are not being interpreted properly. You should take to the true path and understand what this sacred samadhi is. పదముల యొక్క అర్థములే పదార్థములుగా ఉండినటువంటి స్థితిలో పదార్థములకు మరి వేరే పేర్లు మాత్రం ఉండవు. పదముకో ఉన్నటువంటి అర్థమే పదార్థము. కనుకనే ఈ సమాధి అనేటువంటిది సమాధిలో ఉన్నటువంటి యొక్క పదములో ఉన్న అర్థమే సమాధి యొక్క స్వరూపము. అనగా సమా ఈక్వల్ అనగా సమస్థితిలో, ది బుద్ధి సమబుద్ధి అయినటువంటి స్థితిలో ఉండటమే సమాధి అనేటువంటిది. కానీ ఇది సహజమైన జీవితం లోపల కూడా మనం అనుభవించుకోవడానికి అవకాశం అవుతుంది. ఎప్పుడు ఈ ప్రాణాయామ ప్రత్యాహారముల యొక్క పూర్ణ స్వరూపాన్ని మనం అనుభవించిన స్థితిలో, సహజ స్థితిలో లోకంలో ఉండి కూడాను మనము సర్వస్వాన్ని చూచుచూ సర్వ పరిస్థితుల యందు మనము కొంత అనుభూతిలో ఉండి కూడాను వాటికి ఏమాత్రము సంబంధం లేనటువంటి స్థితిలో ఉంటుంటాం. The words which you listen to as the names of various things around you in this world have their meaning. In fact, the meaning attached to the words comes so far as the particular item for which that name comes. So, samadhi should itself contain the meaning of what it indicates. Samadhi. Sama means equal. Dhi is buddhi or thought or intelligence. When you have developed a state of equanimity or equal-mindedness, then you are in samadhi. Therefore, it is quite possible for you to develop this state of samadhi even in ordinary life, provided you understand what is meant by pranayama and pratyahara. In ordinary world, while being quite normal, without getting into any emotion, you can certainly develop the state of samadhi. మనసు అంతర్ముఖము గావించినప్పుడు ఆత్మదృష్టి ఎందే మనసు ఉంటుంది. కానీ ప్రకృతి పైన ఏమాత్రం కూడా ప్రసరించడానికి వీలుండదు. కనుక ప్రకృతి యొక్క స్వరూప స్వభావములంతా కూడాను విసర్జించి ఆత్మలక్ష్యమునందే ఉంటుంటాది ఆ యొక్క మనస్సు. కనుక అట్టి స్థితిలో సుఖ దుఃఖములు కాని, కష్ట నష్టములు కాని, లేక చల్లదనము వేడిదనములు కాని, ఈ ద్వంద్వములకు అతీతమైనటువంటి స్థాయిలో ఉండటం చేత దానికి సమాధి అని పేరు వచ్చింది. When the mind is turned inwards, then it becomes that the mind is looking only at the Atma. The mind in that stage is not looking at the external natural surroundings. Therefore, in a condition when your mind is turned inwards, when you have completely ignored your external surroundings, then you will not notice the difference between either pleasure and pain, or between gain and loss, or between heat and cold. In fact, the mind will be in a position when you will not recognize these disparities and differences. It is the oneness that you will be able to realize. వ్యక్తిగా ప్రపంచంలో సంచరించుతూ ఉండినప్పటికీ, సమాజంతో సంబంధంగా కల్పించుకున్నట్టుగా మనం తోచినప్పటికీ, అతని యొక్క మనస్తత్వము ఈ యొక్క ప్రపంచములకు కానీ సమాజములకు కానీ ఎట్టి సంబంధము లేనటువంటిదిగా ఉంటుంటాది. చూపరులకు మాత్రము దాని యొక్క స్వరూపము అనేక రకములుగా భావించుకోవచ్చును. కానీ తనకు తాను నిరంతరము కూడాను ఆత్మలక్ష్యం నందే ఉంటుంటాడు. ఇది ఏ రీతిగనగా బురదలో ఉన్నటువంటి పురుగు బురద యందు ఉండినప్పటికీ ఆ బురద తనకు అంటుకునేటువంటి పురుగులు కొన్ని ఉంటుంటాయి. మనము అలంకార నిమిత్తమై ఆడవారు కన్నులకు కాటుక పెట్టుకుంటుంటారు. కానీ అలంకారంగా మనకు కాటుక కనిపిస్తుంటాది. కానీ గుడ్డును మాత్రం ఆ యొక్క కాటుక అంటుకోదు. మనము అనేక రకములైనటువంటి జిడ్డు పదార్థములు మనం నాలుకతో భుజిస్తున్నాము. కానీ ఎన్ని జిడ్డు పదార్థములు చేతితో తీసుకుని నాలుక యందు ఉంచుకున్నప్పటికీ చేతికైనా జిడ్డు తగులుతుంది, కానీ నాలుకకు జిడ్డు ఉండదు. కనుకనే ఇట్టి రూపము లోపల కొలను లోపల ఉన్నటువంటి యొక్క తామర పుష్పము ఆ నీరు లేకపోతే ఒక్క క్షణమైనా జీవించడానికి సాధ్యం కానప్పటికీ ఆ నీరును మాత్రం తాను చేర్చుకొనక ఉంటుంటాది. ఈ కమలం వంటిది, కన్నుల వంటిది, ఈ యొక్క నాలుక వంటిది ఈ యొక్క సమాధి స్థితి. When an individual is in a state of samadhi, although the individual is moving around in the world, he has nothing to do with the world. Although that individual appears to you as if he is a part of the society, he is not affected by the society. The mind of such a person is always concentrated on the Atma Drishti, and he has nothing to do, nor is he touched or affected by the surrounding world or the surrounding society. As an example, one can mention that
There is a worm, a kind of worm which lives in mud, yet the mud does not touch that worm or affect the worm at all. Or take the case of women who paint black on their eyes. That paint is not going to touch their eyelids. The eyelids are completely free from the paint which they put on their eyelids. You may take another example of our tongue. We eat so many greasy things. The grease may even get on your hand, but the grease never remains on the tongue. The tongue is untouched by the grease. Let us take the case of a lotus. This lotus flower lives in water, has to depend upon water for its life, yet water does not touch this lotus flower. Like the lotus, like the tongue, like the worm in the mud, like the eyelids of the women, these things remain untouched. The person in samadhi is not touched by the world, nor is he touched by the society. కనుక సమాధి స్థితిని మనము ఇట్టి పరిస్థితిలో మనం తెలుసుకోవటానికి కురు అవధానం మహదవధానం, ఇది 4వ యొక్క పదము. In order that you may understand and reach the state of samadhi, the 4th line in the verse tells us to do avadhanam, maha avadhanam. That is, concentrate on this and then you will be able to reach the samadhi state. తొందర పడక ఓపికతో నిశ్చలమైన భావముతో ఒక ప్రశాంతమైన హృదయముతో నీవు విచారించు. అంతేకాని తొందరపడి లేక ఏదో ఒక విధమైనటువంటి ఆరాటముతో ఒక దురాశతో దీనిని పొందాలనేటువంటి యొక్క ఆతృతతో నీవు ఇందులో ప్రవేశించడానికి పూనుకోవచ్చు. మనం ఈనాడు ఒక్క మొక్కను నాటుతున్నాం. మొక్కను నాటిన తక్షణమే ఫలమును మనకు అందించదు. ఆ మొక్క వృక్షము కావటానికి కొంత కాలము తీసుకుంటుంది. ఆ కాలము తీసుకున్న తదుపరే మనకు ఆ యొక్క ఫలమును మనకు అందిస్తుంది. పంట ఈనాడు పెట్టిన తక్షణమే రేపటి దినము లోపలనే మనము ధాన్యమును ఇంటికి కోసుకుని వచ్చడానికి వీలు కాదు. ఆ పంట ధాన్యంగా మారడానికి కొంత కాలము తీసుకుంటుంది. కానీ ఈనాడు యొక్క సాధనలు మొక్కను నాటిన తక్షణమే పండు కావాలని ఆశిస్తున్నారు. పైరు పెట్టిన తక్షణమే పంట రావాలి అని ఆశిస్తున్నారు. కనుక ఇట్టి దురాశకు మీరు గురికాక, తొందరకు మీరు తుట్టుబాటుకు మీరు ఏమాత్రం కూడాను అవకాశం ఇవ్వక, శాంతముతో ఓపికతో సహనముతో ప్రసన్నమైన హృదయముతో దీనిని మీరు కాచుకొని ఉండండి. కానీ తొందర పడకూడదు అని ఇందులో కురు అవధానం మహదవధానం అని ఈ శంకర్ల వారు ఈ భజగోవింద శ్లోకమునకు 4వ పదంగా ఉచ్చరించాడు. Do not be in haste. Do not lose your patience. Do not have a wavering mind. Remember, if you want to attain the state of samadhi, you should have an unwavering mind. You should have good surroundings. You should be able to concentrate. Avoid haste. It is in this manner that you can attain the state of samadhi. Let us take the example of a plant. You put a plant and you want the fruit immediately. How can you get it? The plant must become a tree. The tree must yield the fruit. Take the case of seeds. You put the seedlings in the earth and you want the harvest immediately. You cannot get it. There will have to be some time given for the harvest to be ready. Unfortunately, today all the sadhakas want to have the fruits as soon as they plant the tree. They want to have the harvest as soon as they put the seeds in. They do not allow any time. What Shankara wanted to tell us in this 4th line is, do not be in haste. Be peaceful. Remain calm under those circumstances. If you fill your heart in this manner, Kuru avadhanam, maha avadhanam, you will be able to reach the state of samadhi. ఇందులో అనేక మంది వేదాంతమును ఆశించి ఆచరించి దానిని అభిష్టంతో తత్వాన్ని గుర్తించుకునేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తులకు కూడాను కొన్ని రకములైనటువంటి సందేహములు కూడాను కలుగుతుంటాయి. బ్రహ్మము ప్రకృతి ఈ రెండింటి యందు ఏకత్వం చూడటం సాధ్యం కాదు కదా. బ్రహ్మమునకు ప్రకృతి భిన్నముగా ఉండినటువంటి సమయంలో బ్రహ్మ ప్రకృతి రెండు కూడాను ఏకమయ్యేటువంటి యొక్క మార్గము ఏ రీతిగా ఉన్నది కావటానికి వీలు కాదే అనేటువంటి ఆపోహలతో కూడాను వారిలో వారు కుములుతుంటారు. There are many people who call themselves Vedantins and who are studying the nature of this Brahman. They often get hesitation and doubts. They ask, Brahman
and Prakriti, nature, are two separate things. We see them as separate. How is it possible that they are identical and there is no difference between them? This is the kind of questions which they ask, and sometimes they get doubt about the identity of Brahman and Prakriti or nature. దృశ్యమునకు భిన్నంగా కనిపిస్తున్నది కానీ అంతరార్థమునందు మనం చక్కగా విచారణ కలిపినప్పుడు అందులో ఏకత్వమే మనకు స్పష్టమవుతున్నది. దీనికి చిన్న ఉదాహరణ, ఒక విత్తనం ఉన్నది. ఆ విత్తనము మట్టిలో మనం పెట్టి నీరును పోసి దానిని సరైన రీతిగా మనం కాపాడినప్పుడు ఆ విత్తనము మొక్కగా బయలుదేరి అదే వృక్షంగా వచ్చి అదే చిగుళ్లుగా వేసి పుష్పములుగా వికసించి ఫలములుగా మనకు అందించి అనేక రకములైనటువంటి యొక్క స్వరూపకంగా మనకు నిరూపణ ఇస్తుంటుండాలి. It is true that for our appearance, apparently these things look separate, Brahman and the nature. But there is a small example for understanding this. Take the case of a seed. When you put the seed, a plant comes out of it. This plant grows into a big tree. The tree gives out branches, flowers, fruits, and so on. You see this diverse manifestation of the plant, the tree, the flowers, the fruits, and so on from the seed. అయితే ప్రకృతి గుణదోషం వల్ల ఇది మొక్కగాను ఆకులుగాను పుష్పములుగాను ఫలములుగాను కొమ్మలుగాను రెమ్మలుగాను మనకు అగుపించుతున్నవి కానీ ఆధ్యాత్మిక దృష్టి యందు దీనిని చక్కగా విచారణ తెలిపినప్పుడు ఏ విత్తనము మట్టిలో పెడితేమో ఆ మట్టియే మొక్కగా, మట్టియే కొమ్మలుగా, మట్టియే ఆకులుగా, మట్టియే పుష్పములుగా, మట్టియే ఫలములుగా ఉన్నది. ఫలములు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పుష్పములు అన్నీ కూడా మట్టిమయమే కానీ ఈ మట్టిని మాత్రం విడిచి వేరు రూపాన్ని ఇవి పొందలేదు. It's only the illusory appearance of the nature that makes us look at these things and believe that they are diverse and different. But if you look at these flowers, the tree, the branches, the seed and the fruit and the leaves from a spiritual angle, from an adhyatmic angle, you will see that all these things are simply different manifestations of the mud in which you have put the seed. It's not as if they have come from somewhere else. They all have arisen from the same mud. కనుక మట్టి నుంచి పుట్టినటువంటి చెట్టు మట్టియే కాని చెట్టు కాదు. అదే విధముగానే బ్రహ్మ నుంచి పుట్టినటువంటి ప్రకృతి బ్రహ్మనే కాని ప్రకృతి కాదు. మనకు ఆకారంగా ప్రకృతిగా మనకు గోచరిస్తుంది అది కానీ ఈ గోచరించేటువంటి ప్రకృతి బ్రహ్మ స్వరూపమే అనేటువంటి సత్యాన్ని వేదాంతము బలపరుస్తుంది. What has been born out of mud as a tree is mud. It cannot be anything different from mud. The tree is apparently a tree but is mud. In the same manner, Prakriti or nature which you see around you and which is born out of Brahman is only Brahman and it cannot be anything else. It is only an apparent illusory vision which makes you think that it is different from Brahman. This is what Vedanta tells us. ఇట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి గ్రహణ సిద్ధి లక్ష్యము ఈ రెండు అత్యవసరము. In order to be able to realize and recognize this truth, one must have the clarity of mind and also the ability to do that. అనగా ఈ యొక్క లక్ష్యము అనేటువంటి దానికి మనం ఒక చిన్న ఉదాహరణము. మహాభారతం నందు ద్రోణాచార్యులు పాండవులకు విలువిద్య నేర్పించేటువంటి నిమిత్తమై ఒక వృక్షములకు ఒక పచ్చిని కట్టి ఆ పచ్చిని కొట్టమని ఈ పాండవులలో ఒకరి తరువాత ఒకరిని పిలిచి దానికి కొట్టడానికి ఆజ్ఞ ఇచ్చాడు. In order to get an idea of this lakshya or the object or the end, we will give an example of how Guru Dronacharya in the story of Mahabharata had tied up a bird to a tree and called the Pandavas to look at that bird and shoot at it. అప్పుడు ఒక్కొక్కరు ఆ యొక్క ప్రదేశమునకు వచ్చి తాము కొట్టుటకు సంసిద్ధంగా ఉండినటువంటి సమయమునందు ద్రోణాచార్యులు కొన్ని ప్రశ్నలు అడిగేటువంటి వారు. భీమా, ఇప్పుడు నీకు ఏమి కనిపిస్తుందో అది తెలుసా అని ప్రశ్నించాడు. ఆ భీముడు మహాబలవంతుడు కదా, తనకు ఎక్కువ తెలివితేటలు ఉండినట్టుగా తాను ప్రదర్శించటకు నిమిత్తమై, గురూజీ వృక్షం కనిపిస్తున్నది, పక్షి కనిపిస్తున్నది, పక్షికి కట్టిన త్రాడు కనిపిస్తున్నది, దాని వెనుకల ఆకాశం కూడా కనిపిస్తున్నది అని విర్రవీగాడు. In that instance, when the Pandavas were coming one after another to try their hand at the shooting this bird, the Guru
Drona used to ask them several questions. Take the case of Bhima, the strong man who came to try his hand. Dronacharya asked him, Bhima, what do you see? Bhima, in full consciousness of his great strength, told the Guru, yes, I see a tree, I see a bird, I see some thread which tied up the bird. I also see the sky behind the bird. సరే, నీకు ఇన్ని కనిపించుతున్నప్పుడు నీవు చాలా దృష్టిని ఏకాగ్రత పరుచుకున్నావు, నీవు ప్రక్కన కూర్చోమన్నాడు. అదే విధముగానే ఈ 4 అన్నదమ్ములను కూడాను పిలిపించాడు. ఈ 3 అన్నదమ్ములు కూడాను భీముని కంటే ఇంకా అధికమైనటువంటి యొక్క పదార్థములే గుర్తించుకుంటూ వచ్చారు. అర్జునుడు మాత్రం వచ్చాడు. అర్జునుని ఈ ప్రశ్న వేసినప్పుడు అర్జునుడు చెప్పాడు, గురూజీ, ఒక్క పక్షి తప్ప నాకు ఏమీ కూడాను కనిపించటం లేదన్నాడు. In that situation, the other 4 brothers also were called. Of them, 3 brothers gave similar replies. Then Dronacharya said, well, your concentration is not up to the mark when you are seeing so many things. It was only Arjuna who, for the questions that were put to him by Drona, gave the reply, I see nothing else. I see only the bird. తాను విద్యను నేర్చుకోవాలి అనేటువంటి శ్రద్ధ ఉండేటువంటి వ్యక్తి దేనిపై నేర్చుకోవాలని ఆశపడుతున్నాడో దానిపైన మాత్రమే లక్ష్యం ఉంచటమే అది లక్ష్య సిద్ధికి సరి అయినటువంటి యొక్క అర్థము. కానీ ఈనాడు నేర్చుకోవాలి అనేటువంటిది ఒకటి, దానికి లక్ష్యములు అనేకములు. ఈ రకంగా రావటం చేత మనము పొందవలసిన దాన్ని పొందలేకపోతున్నాము, చేరవలసిన దాన్ని చేరలేకపోతున్నాము. అర్జునుడి వంటి లక్ష్యం మనం పెట్టుకోవాలి, దానిని మనం అభివృద్ధి పరచుకోవాలి. If you have an intense desire to learn some particular thing, you must concentrate on that particular thing. Unfortunately, today we wish to learn something and we concentrate on many other things which have no relationship to what we want to learn. This is the reason why we are not able to reach the destination which we have to reach to learn what we wish to learn. ఇంకా గుణగ్రహణం అనేటువంటి దాని లోపల దానికి కూడాను మహాభారతంలో చిన్నని ఒక ఆదర్శం. For the second aspect, gunagrahana, that is the ability to absorb good quality, there is a good example in Mahabharata. ఒకానొక సమయం నందు పరీక్షించగోరి కృష్ణుడు దుర్యోధనుని పిలిపించాడు. అనగా దుర్యోధనుని యుద్ధం యొక్క తర్వాత కాదు, యుద్ధం తర్వాత దుర్యోధనుడే లేడు. ఈ యుద్ధ సంబంధమైనటువంటి వాక్యములు రాక పూర్వమే ఒకరికొకరు సన్నిహితమైనటువంటి సంబంధంగా ఉండినప్పుడే దుర్యోధనుని పిలిపించి, దుర్యోధన, నేను ఏదో ఒక ఘనకార్యం చేయ సంకల్పించాను కనుక అట్టి ఘనకార్యంలో ఒక మహా గుణవంతుడైనటువంటి వాడు, మంచి వ్యక్తి నాకు అవసరంగా ఉంటుండాది. నీవు ప్రపంచంలో వెళ్లి మంచి గుణవంతుడైనటువంటి వాడిని నీవు ఏరుకొని తీసుకుని రామని ఆజ్ఞ చేశాడు. In order to test Krishna called Duryodhana. This took place not after the war of Mahabharata, but before the war of Mahabharata, because after the war there was no longer Duryodhana. Krishna told Duryodhana, I want to do something great and something very special. For that purpose, I want a good man with good attributes. Will you please, for me, look round the world and get a good man with good attributes. సరే, దుర్యోధనుడు వెళ్ళాడు. కొన్ని దినములంతా కూడాను ప్రపంచాన్నంతా కూడాను వెతికాడు. ఎక్కడా మంచివారు చిక్కలేదని చెప్పి తిరిగి కృష్ణుడి దగ్గరికి వచ్చి, స్వామి, జగత్తులో గుణవంతుడైనటువంటి వాడు ఎవ్వడు కూడాను నాకు కనిపించలేదు. అందరి గుణముల యందు కూడాను ఏదో కొన్ని దోషములు నాకు గోచరిస్తూ ఉంటున్నాయి. నీవు గుణవంతుడు కావాలని కోరుతున్నావు కనుక ఉన్నటువంటి వారిలో ఉన్న గుణవంతుడు వీడు ఒక్కడే కాని ఇంకెవరు గుణవంతులు లేరు అని తనను తాను చూపుకున్నాడు. After that, Duryodhana went round the world, spent several days, searched the whole world and came back to Krishna and told him, I have not been able to find anyone in this world with good qualities. Everyone whom I looked at had some defect or other, and the qualities were such that they could not be called a good man. The only person who has got approach to the good person, as you say, is myself. I am here for your service. ఇంకా సరే నాయన, నీతోనే నేను ఆ పని చేయించుకుంటానని చెప్పి ఒక చోటకు పంపించాడు. తదుపరి ధర్మజుడిని పిలిపించాడు. ధర్మజ, జగత్తులో ఎక్కడైనా వెతికి గుణహీనుడైనటువంటి వాడు
మహా చండాలుడైనటువంటి వాడు అనగా హీనుడు హీనుడు హీనుడు, అంతకంటే ఇంక చెడ్డవాడు ఎవరు లోకంలో లేకుండా ఉండేటువంటి వాడిని ఎవరైనా వెతికి తెస్తావా అని ఆజ్ఞ ఇచ్చాడు. Krishna sent Duryodhana to some place and he said, you wait, I will use you. Then he sent for Dharmaja and he told Dharmaja to go around the world and search and find out someone who is a very bad man, whose qualities are such that there can be no one else who is worse than him in the matter of qualities. He asked Dharmaja to go around and bring the worst of beings from the point of view of qualities. ధర్మజుడు కూడాను ప్రపంచమంతా గాలించాడు, కట్టగడపడికి ఒక్కడికి వచ్చాడు. కృష్ణ, చెడ్డవారు నాకెక్కడ కూడాను కనిపించలేదు, అందరి యందు కూడాను ఉత్తమమైనటువంటి గుణములే నాకు కనిపిస్తుంటున్నాయి. ఇంకా ఏమైనా అంతో ఇంతో చెడ్డ గుణములు ఉంటున్నాయంటే ఈ ధర్మజుని యందు మాత్రమే ఉండవచ్చును, కానీ నాకు చెడ్డవారు ఎవ్వరూ జగత్తునందు లేరు అని కూడాను తాను నమస్కారం చేశాడు. Dharmaja also went round the whole world and came back to Krishna alone and told Krishna, I cannot see a bad man in this world. I am not able to find one who answers your description. If there is anything bad, some little bad that is left in one, that seems to be only in me. I am the only person who can even remotely answer your description. So I am here. You can make use of me as the worst possible person. దుర్యోధనునికి మంచివారు లేరని చెప్పడానికి, ధర్మజునికి చెడ్డవారు లేరని చెప్పడానికి ఈ లోకము ఆధారం కాదు. వారి ఇరువురి యందు ఉన్నటువంటి యొక్క గుణదోషములే దీనికి ఆధారములు. కనుక ఈ గుణగ్రహమును పురస్కరించుకొని మంచి చెడ్డలు అక్కడ బయలుదేరుతున్నాయి, కానీ మంచిని వెతకడానికి కానీ చెడ్డను నిర్ణయించడానికి కానీ ఎవరికి సాధ్యము కాదు. ఆ విధంగా వెతికి నిర్ణయం చేసేటువంటి అధికారం కూడా ఎవ్వరికీ లేదు. కనుకనే మన గుణములను మనం పరిశుద్ధమైనటువంటి భావంలో అభివృద్ధి పరచుకొని మన యొక్క తత్వాన్ని ఈ దివ్యత్వం లోపల లీనమును నింపచేసుకునే నిమిత్తమై మన యొక్క విశ్వాసమును మనం బలపరుచుకొని ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశించి మన గుణములలో ఉన్నటువంటి దోషములను పరిహారం చేసుకోవాలని నేను ఆశిస్తూ నా ప్రసంగాన్ని ఈనాడు ఇంతటితో నేను ముగిస్తున్నాను. That Duryodhana could not find a good man the world over, that Dharmaja could not find a bad man all the world over, is not something which is the fault of the world. These have arisen from their own attributes. Duryodhana's qualities and Dharmaja's qualities are responsible for the result that has come about in each case. That's the reason why we give so much importance to the ability to understand good and bad. But no one can really determine what is good and what is bad. No one has the authority or the position by which he can say this is good or that is bad. That's the reason why one should develop divine faith. One should develop faith in God and improve his own qualities and follow the spiritual path. I bless you and I hope that you will be able to follow the divine path, and I hope that you will be able to improve your own qualities. Chite chora Yashoda ke bala Navanite chora Gopala Chitta chora Yashoda ke bala Navanite chora Gopal Chitta chora Yashoda ke bal Navanit chora Gopal Chitta chora Yashoda ke bal Gopal 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 Govardhana Dhara Gopal Gopal Govardhana Dhara Gopal Gopal Chitta chora Yashoda ke
बाग नवनीत चोर गोपाल